ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా శిర్వేల మండల పరిధిలోని కామినేనిపల్లె గ్రామంలో టీబీ వ్యాక్సినేషన్ సెషన్ కార్యక్రమాన్ని సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మే 16న అడల్ట్ బీసీజీ డ్రైవ్ను ప్రారంభించిందని, రాష్ట్ర మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని, క్షయవ్యాధి వ్యతిరేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. టీబీ కేసుల సంఖ్యను తగ్గించడం, తద్వారా 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లో టీబీ కేసులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకుందని, ఏపీలో 12 జిల్లాల్లో మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అమలు జరుగుతుందని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, పొగ తాగేవారు, 60 సంవత్సరాల పైబడిన వారు, టీబీ వ్యక్తులతో పరిచయం ఉన్నవాళ్ళు, 5 ఏళ్ల క్రితం టీబీ మందులతో క్షయవ్యాధిని తగ్గించుకున్నవారు, బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే తక్కువ ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ 3 నెలల వరకు కొనసాగుతుందని, ప్రతి బేస్తవారము 6 సచివాలయాల పరిధిలో 6 సెషన్లలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా క్షయ నివారణ అధికారి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నదని, క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, టీబీ ఛాంపియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వైద్యాధికారి దివ్య తెలిపారు. బీసీజీ పెద్దలకు సురక్షితమైనదని, క్షయవ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా బీసీజీ వ్యాక్సినేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిరివెల్ల. ఈరోజు కామినేనిపల్లె గ్రామంలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మే 16వ తేదీన రాష్ట్ర మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది పెద్దలకు ప్రత్యేక క్షయవ్యాధి నివారణ డ్రైవ్ అనే కార్యక్రమం. ఇది అంటే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, తర్వాత షుగర్ పేషెంట్లకు, బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే ఎక్కువ లీటర్లకు, 5 సంవత్సరాల క్రితం షుగర్ ఈ యొక్క క్షయవ్యాధి చికిత్స తీసుకుని ఉన్న రోగగ్రస్తులకు, తర్వాత క్షయవ్యాధి యొక్క పరిచయస్తులకు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న గ్రూపులకు మేము ప్రత్యేకంగా ఈ యొక్క క్షయవ్యాధి నివారణ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది వేయడము జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని క్షయవ్యాధి రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనము ఈ యొక్క బీసీజీ వ్యాక్సినేషన్ అనేది చిన్నపిల్లలకు 0 నుండి సంవత్సరంలో పిల్లలకు మనం విధిగా ఇప్పటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క క్షయవ్యాధి కేసులు తగ్గించడం కోసము లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా 12 జిల్లాలను ఎంపిక చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి బేస్తవారం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సచివాలయంలో ఒక సెషన్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమము అంటే మొత్తము ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరినీ ఎస్టిమేట్ చేసి 3 నెలల లోపల వాళ్ళందరికీ మనం ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారం బేస్తవారము ఈ యొక్క నిర్దేశించే సెషన్లలో ఈ యొక్క కార్యక్రమంలో చేసే బీసీజీ వ్యాక్సిన్ వేయించుకొని అందరూ ఈ యొక్క క్షయవ్యాధి నుండి రక్షణ పొందాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివ్య గారు మరియు డిఎండబ్ల్యూ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించింది. కాబట్టి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది సురక్షితమైనది, ఎటువంటి యొక్క అపాయకరమైనది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అర్హులైన వారందరూ, పెద్దలందరూ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ను తీసుకొని ఈ క్షయవ్యాధి నుండి రక్షించుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈరోజు మనము అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే ఒక కార్యక్రమాన్ని కామినేనిపల్లె గ్రామంలో ప్రతి బేస్తవారం రోజు 70 మందికి వృద్ధులకు, అంటే 60 సంవత్సరాల దాటిన వృద్ధులకు, తర్వాత పొగ తాగే వారికి, బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే ఎక్కువ ఉన్నట్టు వాళ్ళకు, 5 సంవత్సరాల క్రితం ఈ యొక్క టీబీ కేసుల కోసము చికిత్స తీసుకుంటున్న వారికి, తర్వాత టీబీ వ్యాధిగ్రస్తులకు దగ్గరలో పరిచయం ఉన్న వాళ్ళకు ఈ టీబీ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లకు టీబీ వ్యాధి రాకుండా ఉండడం కోసం పెద్దలకు ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని, ఇది టీబీ వ్యాక్సినేషన్ అనేది చాలా సురక్షితమైనది.
ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మామూలుగా మనం చిన్నపిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లల నుండి సంవత్సరంలో పిల్లలకు టీబీ వ్యాధి భవిష్యత్తులో రాకుండా ఈ వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని మనం చేపడుతుంది. కానీ ఏవి ప్రభుత్వము టీబీ కేసులను పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా 12 జిల్లాలను ఎంపిక చేసుకుని ఏ ప్రధానమంత్రి యొక్క కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టారు. వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యక్రమ ఆధ్వర్యంలో ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దివ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం అనేది ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యక్రమంతో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరు వృద్ధులు కంపల్సరీ ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉపయోగించుకొని టీబీ వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం భవిష్యత్తులో టీబీ రాకుండా కాకుండా మీకు ఇతరులకు ఈ యొక్క వ్యాధిని మనం వ్యాప్తి చేయకుండా ఉండే అవకాశం ఉంది. వయోవృద్ధులు ముఖ్యంగా కొడుకులు కోడళ్ళ మీద తర్వాత బిడ్డల మీద ఆధారపడిన జీవితం గడుపుతుంటారు. వాళ్ళని ఈ వయసులో ఈ యొక్క టీబీ వ్యాధి అనేది సోకితే కనుక వాళ్ళ పరిస్థితి నిరర్థకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వివక్షకు గురి దూరంగా పెట్టడము వాళ్ళకు యొక్క ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వారు ఈ వృద్ధులకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించడం. ఈ కార్యక్రమం చాలా సురక్షితమైనది. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.